ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనుక ఆయన గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి. ఆయన యొక్క అధికారాన్ని నువ్వు ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉండాలి. నిర్గమకాండము 10:8 చూసినప్పుడు మోషే అహరోనులను ఫరో తన దగ్గరికి తీసుకొని రమ్మనమని చెప్పినప్పుడు ఫరో చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళి మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి అని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారో సరిగా చెప్పండి అన్నాడు. అప్పుడు మోషే చెప్తూ ఉన్నాడు, అందరూ ఆరాధన చేయడానికి వెళ్ళాలి, మా కుటుంబాలన్నీ కలిసి ఆయన సన్నిధిలోని ఆరాధన చేయాలని అతడు అడుగుతూ ఉన్నాడు. అలా ఆరాధన చేయడమే మా జీవితంలో గొప్ప సంతోషకరమైనటువంటి దినమని అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఫరో అన్నాడు, మగాళ్ళు మాత్రమే వెళ్ళండి, మిగిలినటువంటి వారందరూ వెళ్ళడానికి వీల్లేదని ఫరో ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో కొంతమంది మాత్రమే దైవ సన్నిధికి వెళ్ళేలాగా సాతానుడు పెత్తనం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడైతే అటువంటి వారందరినీ విడిపించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. ఈరోజు కుటుంబాలతో కలిసి దైవ సన్నిధిలో ఉండేలాగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అతను లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడని దీనిని మనం తెలుసుకోగలగాలి. నిర్గమకాండము 10:24 దగ్గరకు వచ్చినప్పుడు ఫరో మళ్ళీ మోషేని పిలిపించి, వెళ్ళండి, మీరు మీ పిల్లలను కుటుంబాలతో వెళ్ళండి, కానీ మీ ఆస్తి అంతటిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళండి. అప్పుడు మోషే అన్నాడు, అలా కాదు, అన్నిటిని కూడా మేము తీసుకొని వెళ్ళిపోతాం. మేము వెళ్ళేటప్పుడు మీరు కూడా మా కానుకలు బలార్పణలు మాకు ఇవ్వండి, మేము ఆరాధించాలి కదా, అందరం వెళ్ళాలి అని మోషే ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒక సంగతి గమనించు, దేవుడైతే నీ పక్షంగా పోరాటం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఆపేటువంటి వారు ఎవరు కూడా లేరని ఇతరులను మీరు తెలుసుకోగలగాలి. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిచినట్లయితే వారి మెడకు తిరగట్రాయి కట్టి సముద్రంలో తోసిపెట్టినంత శక్తిమంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులు అయితే నిన్ను ఆపుతున్నాయో, ఏ బలహీనతలు అయితే ఆపుతున్నాయో, వాటన్నిటికీ ఆయన తిరగట్రాయి కట్టి సముద్రంలో త్రోసివేయడానికి శక్తిమంతుడే ఉన్నాడు. దేవునికి ఆరాధన చేయడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ఆ ఆరాధనలోనే గొప్ప ఆశీర్వాదం ఉందని ఏదైనా మీరు తెలుసుకోగలగాలి. నిర్గమకాండము 12:31 వచ్చేసరికి, మీరు వెంటనే నా ప్రజలను విడిచిపెట్టండి, మీరు మీ ప్రజలు వెళ్ళి దేవుని ఆరాధించండి, అన్ని మీతో తీసుకెళ్ళిపోండి, నన్ను ఆశీర్వదించండి అని ఫరో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నువ్వు పట్టుదల విడవకుండా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు మహిమేశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ఈరోజు నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంటి? ఈరోజు నిజమైనటువంటి ఆరాధన ఆయనతో ఉండాలని, ఆయన సన్నిధి నీతో ఉండాలని నువ్వు కోరుకోవడమే. ఈరోజు నువ్వు గాబరా పడవలసిన అవసరం లేదు. గ్రహింపు కలిగి నడవాలి, నేర్చుకోవాలి, ఒప్పుకోవాలి, సరితీసుకోవాలి, అపనమ్మిక లేకుండా ఉండేలా చేయమని ఆయన్ని అడగాలి. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి ఆరాధన నువ్వు చెయ్యాలి అని అంటే ఏదైనా సర్వశక్తిమంతుడైనటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరూ పరిగెత్తుతూ ఉండాలి. కనుక ఫరో ఎదుటి నుంచి తన ప్రజలను అతను విమోచించాడు. వారందరూ ఎంతో గానం చేశారు, ఎన్నో పాటలు పాడారు, ఎంతగానో దేవుని స్తుతించారు. దేవుడు వారి జీవితంలో అద్భుతం చేశాడు. కనుక ఈరోజు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని మీరు గుర్తించాలి. యెషయా 54:7 నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుకొని గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చదను. కనుక దేవుడి యొక్క పట్టుదల నీ పట్ల ఎలాగుందో ఎరిగి నీవు కూడా అదే పట్టుదలతో ప్రతి పరిస్థితితో పోరాడినప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబం అంతా దైవ సన్నిధిలో ఉంటుంది. ప్రభా, ఈ ఉదయకాలాన్నైనా మీరు మాట్లాడిన మాటలను బట్టి ఎంతో సంతోషము, ధైర్యము, నిబరము కలుగునట్లుగా కృపనిచ్చావు దేవ. ఇంకా నాయన నీ సన్నిధిలో తండ్రి నీ సంగతులు అడగడానికి గాను పరిగెత్తేటువంటి కృప దయచేయండి. ప్రతి ఆటంకము తొలగిపోనట్లుగా సహాయం దయచేసి మహిమతో నింపి నడిపించమని, మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.